హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఇవాళ గృహలక్ష్మి క్రియేటివ్స్లో గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో సింపుల్గా చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలా ఫ్లఫీగా లోపల దాకా పిండి లేకుండా చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసాయి. ఇలా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. గులాబ్ జామున్ తయారు చేయడానికి ముందుగా నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ 250 గ్రామ్స్ ఉండేది తీసుకున్నాను. ఇక్కడ దీన్ని కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పోసేసుకోండి. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇందులోకి వేడి వేడి నీళ్ళను కొంచెం కొంచెం వేస్తూ పిండిని కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువగా మరిగించకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళను తీసుకొని, ఈ పిండి మామూలుగానే మనకు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నీళ్ళు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు పట్టవు ఈ పిండికి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ స్లోగా ఇలా చపాతీ పిండి ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు పిండి చపాతీ పిండిలాగా ముద్దలా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు నాననిద్దాము. పిండిని పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చక్కెర పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని 1.5 షుగర్ వేసుకోవాలి. మనము 250 గ్రామ్స్ గులాబ్ జామున్ పిండికి 1 కప్పు నర షుగర్ సరిపోతుంది. అలాగే వాటర్ కూడా సేమ్, చక్కెర ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే, 1 కప్పు సగం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చక్కెర పాకం కూడా మనకు తీగ పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5-6 నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది. అప్పుడే మనం ఇలా స్పూన్తో 2 వేళ్ళ మధ్యలో ఇలా చూసినప్పుడు కొద్దిగా బంకగా తగులుతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు 5-6 నిమిషాల్లోనే ఈ చక్కెర పాకం తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చక్కెర పాకం పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదా, మనకు పిండి మంచిగా నానిపోయి ఉంటుంది. కొంచెం లోపల బబుల్స్ లాగా వచ్చి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక 2-3 సార్లు ఇలా కలుపుకొని బాగా ఇలా పిండిని మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. అన్నీ ఒకే సైజు రావడానికి ఈ విధంగా ఫస్ట్ ఒకే సైజు చింపి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా చేత్తో 2 చేతుల మధ్యలో బాగా ప్రెస్ చేస్తూ ఒత్తినట్టు చేస్తూ ఇలా రుద్దాలి. కొంచెం అలా రుద్దిన తర్వాత స్లోగా దాన్ని కొంచెం ఫ్రీగా వదిలేస్తే రౌండ్గా తయారవుతుంది. చూసారా, క్రాక్స్ లేకుండా ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా చేసుకుంటే క్రాక్స్ అనేది లేకుండా ఈ బాల్స్ చక్కగా వస్తాయి. ఈ విధంగా పిండి మొత్తం అంతా కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ఈ బాల్స్ కాల్చుకోవడానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడచ్చు. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను నెయ్యి తీసుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ నెయ్యి, ఇంట్లో చేసుకున్నదే. మీరు నెయ్యికి బదులుగా నూనె కూడా వాడుకోవచ్చు. నెయ్యే తీసుకోవాలా అనేది ఏం లేదు. ఇది కొంచెం వేడెక్కేంత వరకు మంటను పెద్దగా పెట్టేసుకొని వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలి వీటిని. లేదంటే పైనే కాలి లోపల పిండి పిండి వచ్చేస్తాయి. ఒక్కోసారి 5-6 లేదా 7-8 వేసుకుంటాం కదా, వీటిని మినిమం ఒక 2 మినిట్స్ అన్నా వేయించుకోవాలి. స్లోగా డీప్ ఫ్రై చేసుకుంటేనే లోపల దాకా పిండి లేకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి.
ఇలా సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకుంటేనే బాగా గులాబ్ జామ్స్ లోపల దాకా పిండి లేకుండా వచ్చేస్తాయి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకొని అన్నీ చక్కెర పాకంలో వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి మొత్తం మునిగేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ వీటిని ప్లేట్ పెట్టేసి వదిలేసేయాలి. అప్పుడు మనకు పాకం అంతా పీల్చుకొని బాల్స్ అనే గులాబ్ జామ్స్ బాగా ఉబ్బుతాయి. చూసారు కదా, నేను అరగంట తర్వాత చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చేసాయి చూడండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఫ్లఫీగా బాల్స్ పెద్దగా మనం చేస్తున్నప్పుడు ఉన్న సైజు కన్నా ఇప్పుడు డబల్ సైజుకి వచ్చేసాయి కదా. చాలా చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తున్నా చూడండి, లోపల దాకా కూడా మొత్తము చక్కగా వచ్చేసాయి. చూసారు కదా గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.